అస్సలాము అలైకుం. హాయ్ ఎవ్రీవన్. మనం ఏదైనా సరే మన పేరెంట్స్ దగ్గర నుంచే కదా నేర్చుకుంటాము. మన పేరెంట్స్ దగ్గర నేర్చుకుని తర్వాత మన లైఫ్‌లో అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాము. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మనం కుకింగ్ అనేది మాత్రం మన పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకొని, తర్వాత మన పిల్లలకి నేర్పించి, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే, అలా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే ఎంత బావుంటది కదా! టేస్ట్ కూడా అలాగే వెళ్తదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా మామ్ చేసే రెసిపీస్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ డెలీషియస్ రెసిపీ అండి ఈ సారె బేగన్ కా ఖట్టా. సారె బేగన్ కా ఖట్టా అంటే అంత బావుంటదనమాట. మనం ఏదైనా వంట చేసినప్పుడు బయట ఆ స్మెల్‌కి మనకి పక్కింటి వాళ్ళు అడగాలి అంట. ఇంత మంచి స్మెల్ వస్తుంది ఏం వండుతున్నావని ఎప్పుడు ఇది మాకు మా మమ్మీ చెప్తూ ఉండేవారు. నేను ఏ వంట చేసినా సరే మా పక్కింటి వాళ్ళైతే 100% అడుగుతారు. ఏంటి సానియా ఏం వండుతున్నావు ఇంత మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి. మీరు కూడా వండితే ఇలాగే అడుగుతారా? అండ్ నేను ఇది ఎలా చేశానో ఒకసారి చూడండి. మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి. చాలా రిచ్ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా అంతే మంచిది. ఫస్ట్ మీరు ఆయిల్‌లో ఏమో బ్రింజల్స్‌ని అలా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్‌ని వేసి మంచిగా కలిపేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మీరు దీంట్లో జాన్ అన్నమాట అంటే సారే బేగన్ ఖట్టాలో జాన్ అనేది ఖట్టానే అదేనండి టామరిన్ పల్ప్. ఈ టామరిన్ పల్ప్ అనేది మనం దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ మీరు లిడ్ క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టి వదిలేయండి. తర్వాత దాని మీద కొత్తిమీర, పుదీనా ఇలా వేసేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోకి లైక్ చేయండి.